నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాధాకృష్ణ సంప్రదాయానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించడం కోసం, కృష్ణతత్వాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఏర్పాటు చేయబడినదే ఇస్కాన్. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంగా ఆవిర్భవించిన ఇస్కాన్ అనేక దేశాలలో ఆధ్యాత్మిక ధామాలను నెలకొల్పుతూ వస్తోంది. అనేక ప్రాంతాలను అందమైన బృందావనాలుగా, మనసును మాధవుడి మందిరాలుగా తీర్చిదిద్దుతోంది. అలాంటి ఆలయాలలో ఒకటైన చండీగఢ్లోని ఇస్కాన్ నేటి మన తీర్థయాత్ర. ప్రపంచ దేశాలలోని ప్రజలు అశాంతికి, అసంతృప్తికి మధ్య సతమతమైపోవటం మొదలైన రోజులవి. ఆధ్యాత్మికపరమైన అనేక సందేహాలకు సరైన సమాధానాలు దొరకని ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పాశ్చాత్య నాగరికత ప్రభావం వాళ్లను అయోమయానికి గురిచేయటం మొదలుపెట్టింది. అలాంటి ఒక విషమ పరిస్థితులలో జరిగిన ఆధ్యాత్మికపరమైన ఆవిష్కరణయే ఇస్కాన్. ఇస్కాన్ ఆవిర్భావానికి వేదికగా నిలిచిన అందమైన నగరమే చండీగఢ్. సెక్టాలుగా విభజించబడిన ఆధ్యాత్మికతతో కూడిన ఆధునిక నగరంగా విలసిల్లుతోంది. ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత పెనవేసుకుపోయిన ప్రాంతమిది. ఇక్కడి చారిత్రక నిర్మాణాలు, ఆధ్యాత్మిక రూపకల్పనలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రమై పరిమళిస్తూ, పలకరిస్తూ కనిపించే ఇక్కడి ఇస్కాన్ మందిరం మనసు పాత్రలో అనుభూతుల మకరందాన్ని నింపకుండా వదిలిపెట్టదు. ఇస్కాన్ మందిరాలు అందమైన పాలరాతి భవనాలను తలపిస్తాయి. రాధాకృష్ణుల నిజ నివాసాలుగా అనిపిస్తాయి. అలాంటి అనుభూతినే చండీగఢ్లోని ఇస్కాన్ మందిరం కలిగిస్తుంది. దీనిని రాధా మాధవ నిలయంగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన మనోహరమైన మందిరం ఇది. ఈ ఆలయం కోసం కేటాయించిన పార్కింగ్ ప్రదేశం చూస్తేనే అనునిత్యం ఈ ఆలయానికి ఏ స్థాయిలో భక్తులు వస్తారనేది అర్థమైపోతుంది. రహదారికి పక్కనే ఉన్నప్పటికీ ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ 3 ఎకరాల ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఆధ్యాత్మికతకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనలను ఆత్మీయంగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. లోపలి నుంచి వినిపించే కృష్ణ నామ సంకీర్తనం మనసును అటువైపుగా తీసుకువెళ్తుంది. ప్రవేశద్వారం చాలా సాధారణంగానే అనిపిస్తుంది. లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. పొడవైన స్తంభాలు, విశాలమైన కిటికీలు మందిర ఘనతకు కొలమానమై నిలుస్తాయి. అనేక వరుసలుగా భక్తులు నుంచొని స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. ప్రధానమైన మందిరానికి లోపలి వైపు నుంచి ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఉంది. ప్రదక్షిణా మార్గంలోని గోడలపై శ్రీకృష్ణుడి లీలా విశేషాలను మనల్ని పలకరిస్తాయి. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि. ప్రధానమైన ఆలయం విశాలమైన పాలరాతి మండపంతో మొదలవుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు రాధాకృష్ణులను ఒక్కసారిగా దర్శనం చేసుకోవడానికి అనువుగా నిర్మితమైన మందిరమిది. మండపంలోకి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా 3 ముఖద్వారాలు ఉంటాయి. ఈ మందిరానికి ఇరువైపులా గల ఉపమందిరాలలో చైతన్య మహాప్రభువు, నరసింహస్వామి మూర్తులను ఏర్పాటు చేశారు. ఎత్తైన తలుపులతో కూడిన ప్రధానమైన మందిరం రాధాకృష్ణుల రసమయ జగత్తుకు వాకిలిగా అనిపిస్తుంది. 3 మార్లు శంఖం పూరించిన తర్వాత గర్భాలయ ద్వారాలు తెరవడం ఇక్కడి సాంప్రదాయం. స్వచ్ఛమైన ప్రేమకు, అచ్చమైన అనురాగానికి రాధాకృష్ణులు ప్రతీకలు. సౌందర్యానికి, సమ్మోహానికి ప్రతిబింబాలు. అలాంటి రాధాకృష్ణుల పాలరాతి మూర్తులను ఇక్కడ ఆవిష్కరించిన తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రతి ఒక్కరూ పరవశంలోకి జారిపోయేలా చేస్తుంది. గర్భాలయము వైపు చూస్తున్నంతసేపు మనం మధురలో ఉన్నామా, బృందావనంలో ఉన్నామా అనే సందేహం కలగకమానదు. గోలోక నాయికి రాధ, గోవర్ధనగిరిధారి కృష్ణుడు. శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే అన్నట్టుగా రాధాకృష్ణులు తమ ప్రణయ ప్రయాణాన్ని కొనసాగించారు. బ్రహ్మాది దేవతలు కృష్ణుడిని కొలిచారు, రాధమ్మను సేవించారు. రాధమ్మను పూజించడం వల్ల కృష్ణుడు, కృష్ణయ్యను కీర్తించడం వల్ల రాధమ్మ ప్రీతి చెందుతారని మహర్షులు సెలవిచ్చారు. అలాంటి రాధాకృష్ణులు ఇక్కడ కొలువైన తీరు మధురం, మనోహరం అనే చెప్పాలి. ప్రధానమైన మందిరంలో రాధాకృష్ణులు కొలువై ఉంటారు. నేరేడు పండు వర్ణంలో కృష్ణుడు, వెన్నముద్దతో చేసినట్టుగా రాధమ్మ మూర్తులు కనిపిస్తాయి. వేణువును పలికిస్తూ త్రిభంగి ముద్రలో కృష్ణుడు దర్శనమిస్తూ ఉంటే ఆ మురళీఖానానికి పరవశించి పోతున్నట్టుగా రాధమ్మ కనిపిస్తుంది. పద్మపీఠంపై కొలువైన ఈ 2 మూర్తులు సౌందర్యానికి సరిహద్దుగా నిలుస్తాయి. वसति दशन शिखरे धरणी तव लग्न शशिनि कलंक कलेवनि माग्ना केशवाधृत सुकर रूपा केशवाधृत सुकर रूपा जय जगदीश हरे।
విశాలమైన గర్భాలయంలో రాధాకృష్ణుల కోసం దారువుతో చేసిన మందిరం అబ్బురపరుస్తుంది. అద్భుతమైన నక్షీలతో కూడిన ఈ తోరణ మందిరం ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎప్పటికప్పుడు వివిధ రకాల పూలమాలికలతో పుష్పగుచ్చాలతో చేసే అలంకారం మనల్ని కదల్నీయకుండా అక్కడే నిలబెడుతుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో, ఆభరణాలతో, పూల కిరీటాలతో వెలుగొందే రాధాకృష్ణుల రూపాలు మనోపలకంపై ఎప్పటికీ నిలిచిపోతాయి. చైతన్య ప్రభుల వారు రాధాకృష్ణ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఇస్కాన్ వారు ఆ సాంప్రదాయాన్ని మరింత వైభవోపేతంగా కొనసాగించడం మొదలుపెట్టారు. అందువల్లనే ఇక్కడి రాధాకృష్ణుల అలంకరణ, ఆరాధనలు, భజనలు, కీర్తనలు, ఆరతులు ఇలా అన్నీ కూడా రాధాకృష్ణ సాంప్రదాయాన్ని అనుసరించే నడుస్తాయి. అడుగుపెట్టిన వారికి అనుభూతుల్ని అప్పగించి పంపుతాయి. प्रणयपयोधिजले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाधृत मीनशरीर केशवाधृत मीनशरीर जय जगदीश हरे जय जगदीश हरे। నిజమైన ప్రేమకు నిర్వచనంగా, అందమైన బంధానికి నిలువుటద్దంగా రాధాకృష్ణులు కనిపిస్తారు. ప్రేమ భావాలకు, ప్రకృతిలోని అందాలకు పూల సంకెళ్లు వేసిన సొగసైన జంటగా రాధాకృష్ణులు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. అలాంటి రాధాకృష్ణులు వర్ణరంజితమైన ఇక్కడి గర్భాలయంలో కొలువై ఉండగా గోపికలంతా అదృశ్య రూపంలో వారి చుట్టూ చేరిపోయి రాస చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇస్కాన్ ఆవిష్కరణలు కేవలం ఆలయాలుగా మాత్రమే కాదు, పాశ్చాత్య దేశాలలో భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్న ఆధ్యాత్మిక కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. కృష్ణతత్వాన్ని చాటడంలో, భాగవతానికి ప్రచారాన్ని కల్పించడంలో, గీతాసారములోని గొప్పతనాన్ని వివరించడంలో ఇస్కాన్ మందిరాలు ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఇస్కాన్ అనే పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయననే భక్తి వేదాంత స్వామిగా పిలుచుకుంటూ ఉంటారు. ఇస్కాన్ మందిరాల్లో ఆయన మూర్తి కూడా తప్పకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రధానమైన మందిరంలో ఒకవైపు తీర్చిదిద్దిన పీఠంపై ఆయన మూర్తి కనిపిస్తూ ఉంటుంది. కృష్ణ భక్తిలో తేలియాడుతున్నట్టుగా కనిపించే ఆయన మూర్తిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. సాధారణంగా చాలామంది వయసు మళ్లిన తర్వాత ఆధ్యాత్మికత వైపు దృష్టి పెడుతూ ఉంటారు. ఆ వయసులో ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించాలనే ఆలోచనగాని, అందుకోసం ప్రపంచాన్ని చుట్టి రావాలనే ప్రయత్నంగాని దాదాపుగా చేయరనే చెప్పాలి. కాని శ్రీల ప్రభుపాదుల వారు అందుకు పూనుకున్నారు. తన వయసును, ఆర్థికపరమైన ఇబ్బందులను, అనారోగ్యాలను లెక్క చేయకుండా ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. తన గురువు తనకి అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం కోసం ప్రభుపాదుల వారు ముందుకు కదిలారు. గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని, కృష్ణతత్వాన్ని ప్రచారం చేయడం కోసం ఆయన అనేక దేశాల్లో పర్యటించారు. పాశ్చాత్య దేశాల్లోని విపరీత పోకడలను, భారతీయులపై వారి ప్రభావాన్ని ఆయన గమనించారు. అటు వాళ్లను, ఇటు వీళ్లను కృష్ణభక్తి దిశగా నడిపించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. తన గురువు సూచించిన మేరకు ఈ విషయంలో ఆయన రాధాకృష్ణ సాంప్రదాయాన్ని అనుసరించారు.
చైతన్య మహాప్రభువు, నిత్యానందరామ ఇద్దరూ కూడా కృష్ణనామ వైభవాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. రాధాకృష్ణ సాంప్రదాయానికి వైభవాన్ని తెచ్చారు. హరే కృష్ణ నామ సంకీర్తనలో భాగంగా నృత్యం, గీతం ఈ రెంటినీ కలుపుతూ ముందుకు సాగడమనే ప్రక్రియను ప్రారంభించింది వీరిద్దరే. వీరినే నిమాయి, నితాయి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. చైతన్య మహాప్రభువు కృష్ణనామ సంకీర్తన చేస్తూ అడవుల గుండా వెళుతూ ఉంటే మృగాలు, సాధు జంతువులు సైతం తన్మయత్వంతో ఆయన వెంట నడిచేవని అంటారు. అందుకు సంబంధించిన ఒక దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో చైతన్య మహాప్రభువుల మూర్తిని చూడొచ్చు. అలాంటి చైతన్య మహాప్రభువు అవతారంగానే శ్రీల ప్రభుపాదుల వారిని పిలుచుకుంటూ ఉంటారు. రాధాకృష్ణుల జీవితాన్ని పరిశీలన చేస్తే వారి ప్రయాణంలో ప్రకృతి, సంగీతం, నృత్యం ప్రధానమైన పాత్రలను పోషించడం మనకు కనిపిస్తుంది. అందువలనే ఇస్కాన్ ఆలయాలు ఉద్యానవనాలలో విలసిల్లుతూ ఉంటాయి. సంగీత నృత్యాలతో కూడిన నామ సంకీర్తనతో వర్ధిల్లుతూ ఉంటాయి. ఇస్కాన్ ఆలయాలు పవిత్రతకు, ప్రశాంతతకు నిలయాలుగా అలరారుతూ ఉంటాయి. ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ఒక వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. రాధాకృష్ణులు గర్భాలయంలో ఉన్న ఒక వేదికపై గోపికలతో కలిసి ఉన్న ఒక ఉత్సవాన్ని తలపిస్తూ ఉంటారు. ఆ ఉత్సవంలో భక్తులను భాగం చేస్తూ ఉంటారు. నామ సంకీర్తన ద్వారా భగవంతుడికి మరింత సమీపంగా వెళ్ళొచ్చనే విషయం ఈ ప్రాంగణంలో మరోసారి అనుభవంలోకి వస్తుంది. విశాలమైన ఈ మంటపంలో భక్తులు బృందాలుగా ఆసీనులై రాధాకృష్ణులకు సంబంధించిన భజనలు చేస్తారు. కృష్ణనామ సంకీర్తనలో ఉత్సాహంగా పాల్గొంటారు. భక్తులంతా కలిసి ఈ సన్నిధానంలో నృత్యం చేస్తూ రాధాకృష్ణులకు సంతోషాన్ని కలిగించడం ఉంటుంది. ఆ ఆనందానికి పరిమితులు, అనుభూతికి హద్దులు ఉండవు. అది ఈ జగత్తుకు అతీతంగా జరిగే ఒక మహత్తు అంతే. జీవితంలో ఎన్నో సమస్యలు సతమతం చేస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడ్డం కోసం భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి వారికి సాంత్వన అనే ఔషధాన్ని అందించే సన్నిధానం ఇది. అనునిత్యం ఇక్కడ జరిగే భజనలు, నామ సంకీర్తనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. కృష్ణనామ సంకీర్తనలోని మాధుర్యం, ఆ స్వామి ఆరాధనలోని ఆనందం అనుభవించేవారికే తెలుస్తుంది. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి ప్రధానమైన పర్వదినాలుగా భావిస్తారు. ఆ రోజుల్లో విశేషమైన అలంకారాలు, సేవలు, ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులు రాధాకృష్ణులకు మిఠాయిలను సమర్పిస్తారు. విశేషమైన పర్వదినాల్లో ఈ సన్నిధానాన్ని దర్శించినప్పుడు మధుర, బృందావనం, గోకులం ఏకమైపోయి ఈ మందిరంగా మారిపోయి మన ముందు నిలిచాయేమో అనిపించక మానదు. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు తెరిచి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:15 నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. చండీగఢ్లో దిగిన తర్వాత స్థానిక వాహనాల్లో ఇస్కాన్ మందిరానికి చేరుకోవచ్చు. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని దశదిశలా విస్తరింపచేయటంలో, కృష్ణనామ వైభవాన్ని ఈ ప్రపంచానికి చాటడంలో ఇస్కాన్ ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. భగవద్గీతకు, భాగవతానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పించడంలో విశేషమైన కృషి చేస్తోంది. అలాంటి ఇస్కాన్ మందిరానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇష్టపడే కన్నయ్యవు నీవు, వెన్నుదన్ను
దన్నుగా నిలిచి మమ్ము కన్న బిడ్డలుగా చూసే కమలలోచనుడవు. వెన్న మీ గడలనెంతో ఇష్టపడే కన్నయ్యవు నీవు. వెన్నుదన్నుగా నిలిచి మమ్ము కన్న బిడ్డలుగా చూసే కమలలోచనుడవు. నీ పేరు తలచినా చాలు నిఖిల సంపదలు మా ఇళ్ల ముందు వాలు ఓ నీలమేఘుడా. నీ వాలు కళ్ళు తెరిచి మమ్ము వరములతో దీవించవయ్యా. వాసుదేవ మమ్ము మురిపించవయ్యా. నీ వేణుగాన మధురిమతో మా వేదనలు దూరం చేయవేగమే లేవయ్యా. లేచిరావయ్యా, లేవయ్యా, లేచిరావయ్యా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.